ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి మనం సమ్మర్ హాలిడేస్కో సంక్రాంతికో ఇలా ఏదో ఒక హాలిడేస్ అప్పుడు మనం ఫస్ట్ మెయిన్గా వెళ్ళేది ఎక్కడికి, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం దాచుకున్న డబ్బులు అసలుకి ఎంత మన అమ్మమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బులతో మనం ఏం చేసేవాళ్ళు, ఒకసారి ఆ మెమరీస్లో మనం ఈరోజు గుర్తు చేసుకుందాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించదలుచుకోలేదు. ఇక ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం చిన్నతనంలో ఎప్పుడైనా హాలిడేస్ వస్తే మనం ఫస్ట్ గుర్తుకొచ్చే ఊరు మన అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా. ప్రతి ఒక్కరికి అమ్మమ్మ వాళ్ళ ఊరే గుర్తుకొస్తుంది. మాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేటోళ్ళం. మెయిన్గా ఎవరైనా సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఖచ్చితంగా. పర్టికులర్గా చెప్పాలంటే మెయిన్గా ప్రతి ఒక్కరు ఎక్కడికి ఇష్టంగా వెళ్తారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అలా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన చిన్నతనంలో ఫస్ట్ ఎర్నింగ్ చేసిన మనీ ఎంత ఉండొచ్చు, ఒక 100 రూపీస్. అప్పటి రోజుల్లో ఎక్కువ 100 రూపీస్ ఎక్కువ అనమాట, 100 రూపీస్. సో అలా స్టార్ట్ అయ్యేది. మనం మన ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మన అమ్మమ్మ మనకి ప్రేమగా 100 రూపాయలు మన చేతిలో పెట్టేది. ఆ 100 రూపాయలు కనుక ఇచ్చిన విషయం మన అమ్మకి తెలిసిందనుకో, మన అమ్మ తిట్టేది, ఎందుకు ఇస్తున్న వాడికి డబ్బులు వేస్ట్ చేస్తారు, ఇవ్వకు అని మన అమ్మమ్మతో అనేది. అప్పట్లో అలా 100 రూపాయలు ఇచ్చినప్పుడు మనకి ఆ 100 రూపాయలతోటి ఏం చేయాలనే విషయం కూడా మనకు తెలియదు, ఏం చేయాలి, ఏమేమి కొనుక్కోవాలనే విషయం కూడా మనకు తెలియదు. కాకపోతే ఏమేమి కొనుక్కోవాలి, ఆ 100 రూపాయలతో ఏమేమి వస్తాయని బాగా థింక్ చేసేవాళ్ళం. ఇలా ఏ సమ్మర్ హాలిడేస్ మంచిగా అమ్మమ్మ ఇంటికి ఎంజాయ్ చేసేవాళ్ళం. మన అమ్మమ్మ ఎంతో ప్రేమగా తన పోపుల డబ్బులు దాచిపెట్టుకునేది. ఆ డబ్బులన్నీ ఆ ప్రేమగా అమ్మమ్మ దాచిపెట్టుకున్న పోపుల డబ్బుల నుంచి మనకి ఇచ్చేది ఆ 100 రూపాయలు. అప్పటి రోజుల్లో 100 రూపాయలు మనకు వేల కోట్లతో సమానం అనిపించేది, 1 కోటి రూపాయలతో సమానం అనిపించేది. కానీ ఇప్పుడు మనం ఎంత సంపాదించినా కానీ 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఉండే ఆనందం ఇప్పుడు ఉండే దాంట్లో లేదు అసలుకి. ఎప్పుడైనా అంతే, ఇక ఆ రోజు మళ్ళీ మనకి తిరిగి రావు. అందుకే అంటారేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడున్న పిల్లలకి మనము అప్పుడు 100 రూపీస్ మనకి, కానీ ఇప్పుడు పిల్లలకి మనం ఏదంటే అది కొనిస్తున్నాం, ఇస్తుంది. కానీ అప్పటి ప్రేమతో కంపేర్ చేసి ఇప్పుడు ప్రేమ అసలు అంతగా ఏం అనిపించట్లేదు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే మనం ఎందుకు పెద్ద వాళ్ళు అయిపోయాం, అట్లనే చిన్నవాడు మన అమ్మమ్మ వాళ్ళంటే నాన్నమ్మ అలానే ఉండిపోతే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా ఉండేది అప్పటి రోజులలో ప్రేమలు. మేబీ అలాంటి ప్రేమల్ని అనుభవించిన లాస్ట్ ఆ తరం అంటారు, ఆ తరం ఏమో మన బ్యాచ్ అయ్యేవాళ్ళు అయి ఉండొచ్చు నాకు తెలిసితే. ఇప్పటి జనరేషన్ పిల్లలకి అంత ప్రేమగా ఆప్యాయతలు అంటూ అంతగా ఏం తెలియవు. అట్లా ఉన్నా కానీ అంతగా మన అమ్మమ్మ వాళ్ళు చూపించేంత అట్లా ట్రీట్ చేసినట్టు కూడా ఇప్పుడు ఎవరు చూడరు. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటారు, వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు. కాబట్టి మన అమ్మమ్మ వాళ్ళు ట్రీట్ చేసినట్టు మన ఈ జనరేషన్ పేరెంట్స్ ట్రీట్ చేయలేకపోతున్నారు. కానీ అదే నాకైతే అట్లా మంచిగా అనిపించేది. ప్రతి ఒక్కరికి మెమరీస్ ఖచ్చితంగా ఉంటాయి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎంత సంపాదించినా కానీ అప్పుడు మనం అమ్మమ్మ అంత ప్రేమగా ఇచ్చిన 100 రూపాయలకి సమానం కాదు నాకు తెలిసి. అయితే మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మరీ చెప్పిన షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.